నా పేరు లలిత బాబు అండి. రాజేంద్ర నగర్ ఫస్ట్ లైను. మాకు ఇక్కడ సమస్యలు ఒకప్పుడు మాకు పల్లెటూళ్ళకి గ్రామాలకి రోడ్లు ఉండేవి కావండి. టౌన్లోకి వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా ఉండేవి తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ. టౌన్లో కూడా చాలా బాగుండేది రోడ్లు సమస్య కానీ డ్రైనేజీలు కానీ. అలాంటిది పల్లెటూళ్ళు అధ్వానం అయిపోయినాయి, దాన్ని వదిలేశారు. అసలు టౌన్లు కూడా పెద్ద పెద్ద గోతులు, డ్రైవింగ్ చేయాలంటే భయం పుడుతుంది. ఎవడెటు వచ్చి స్నేక్ డ్రైవింగ్లు చేసుకుంటారు రోడ్లు బాగలేక, యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి పడిపోవటం. మరి డ్రైనేజీలు అయితే అంతా అగమ్యగోచరంగా డ్రైన్లో చెత్త అంతా తీసుకొచ్చి ఆడ పడేయటం. చెత్త పన్ను స్కావెంజర్స్ని పెంచాము, స్వీపర్స్ని పెంచామంటారు. డ్రైన్స్ చూస్తే భయంకరంగా ప్రతిరోజు ఉదయం చూస్తే డ్రైన్స్ నిండా డంపింగ్ బాటిల్స్ సమస్య, మెయిన్ సమస్య. ఇదివరకు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడైతే ఈ లిక్కర్ బాటిల్స్, మందు బాటిల్స్ తాగేసినవన్నీ కూడా ఎక్కడేసినా కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి వాటిని అమ్ముకునేవాళ్ళు. ముందు వీధులు శుభ్రం అయ్యాయి. ఈరోజు పొలాలలో కానీ, ఊరమ్మడి పొలాలు కానీ, చెరువుగట్లు కానీ, ఊళ్ళల్లో గ్రామాల్లో కానీ, టౌన్లో కానీ డ్రైనేజీలు, రచ్చబండలు చుట్టూ అక్కడ నడవడానికి భయం పడుతుంది. కింద చూసుకొని నడవాల్సి వస్తుంది. ఈ సీసాలు ఎక్కడెక్కడ వదిలేసి గవర్నమెంట్ కక్కుర్తిపడి రీసైక్లింగ్ చేయనీయకుండా వాళ్ళే అమ్ముకుంటా ఈ పరిశుభ్రత అనేది దాన్ని మర్చిపోయారు పూర్తిగా. తర్వాత ప్రభుత్వం ఇప్పుడు 12.5 లక్షల కోట్లు అప్పు చేసింది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళని వదిలేసేయండి. ఇప్పుడు ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ పోటీ చేయబోయే మిత్రపక్షాలు ఎవరైనా కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్ దాని గురించి అసలు ఈరోజు చర్చ రావట్లేదు. ముందు రేపు ప్రభుత్వం వచ్చినాక 12.5 లక్షల సద్వినియోగం అయిందా, దుర్వినియోగం అయిందా, ఎంత దుర్వినియోగం అయింది, ఎంత సద్వినియోగం అయింది? మరి దుర్వినియోగం అయిన వాళ్ళని ఏం చేస్తారు? ఏ డిపార్ట్మెంట్లో దుర్వినియోగం అయింది దాన్ని క్లారిటీ ఇవ్వట్లా ఇప్పుడు వాళ్ళు ఉండే ప్రతిపక్షం. వాళ్ళు వచ్చేసి ప్రచారాలు చేసుకుంటారు, నిందలేసుకుంటున్నారు. కానీ మెయిన్ మాలాంటి వాళ్ళకి ఆర్థిక సమస్య భయం పడుతుంది. 12.5 లక్షల కోట్లు అసలు తీర్చగలరా? ఈ వాగ్దానాలు ఏంటి? అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వాగ్దానాలు చూస్తే భయం పడుతుంది. రేపు మేము ఎట్లా గడవాలా? మా పరిస్థితి ఏంది? మా పన్నులేంటి? ఇవన్నీ పన్నులేసి ఈ విధంగా ఇప్పటికే గుల్లైపోయాం. కన్స్ట్రక్షన్ లేదు. ఒక బాత్రూము, లెట్రిన్ చిన్న గోడలు కట్టించాలన్నా కానీ గవర్నమెంట్ మారితే శాండ్ ఫ్రీ అయితే కట్టిద్దామనే ఆలోచనతో ఆగి ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం ఇలా. మరి రేపు ఈ 12.5 లక్షల కోట్లకి ఎట్లా కట్టాలా? దీన్ని ఎట్లా రికవరీ చేయాలా? ఈ దుర్వినియోగం మీద ఏంటి? దాని గురించి ప్రధాన సమస్య రావాలి ఇవాళ రాజకీయ పార్టీల్లో కానీ పబ్లిక్లో కానీ. దాన్ని ఎక్కడ విస్మరించి అసలు మాట్లాడలేదు, దాని గురించి చర్చలే లేవు. మరి దయచేసి ముందు ప్రధాన సమస్య ఈ 12.5 లక్షల పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఎట్లా ఖర్చు అయింది, ఎట్లా దుర్వినియోగం అయింది, ఏం అభివృద్ధి చెందింది రాష్ట్రంలో, ఒక విధంగా ఒకటి అభివృద్ధి చెందింది అనేది చెప్పాలా. దేనికి పెట్టారు, దేనికి వెచ్చించారనేది చెప్పాలా. మరి మాకైతే రైతు బంధువులు లేవు, ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు ఎప్పుడూ లేవు. మరి ఇవన్నీ కూడా బటన్ నొక్కుతున్నాను, 1000 కోట్లు పెడుతున్నాను అంటున్నాడు. బాండ్లు అమ్మటం, 1000 కోట్లు తీసుకొచ్చి బటన్ నొక్కటం, ఎవడూ హ్యాపీగా కనపడట్లేదు. ఆ గతంలో వచ్చేవాళ్ళు తప్పితే ఇప్పుడు కొత్తగా అధికంగా మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఎవరూ లేరు ఈరోజు ఈ ప్రయోజనాలు పొందేవాళ్ళు. పాతాళకే వస్తున్నాయి కానీ ఆ పాతాళకు వచ్చినప్పుడు పాత బడ్జెట్టే సరిపోద్ది వాళ్ళకి. మరి ఇంత అధిక బడ్జెట్, లక్షల కోట్ల బడ్జెట్లు బటన్ నొక్కి ఎవడు హ్యాపీగా ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇలా హ్యాపీగా ఉండాలి చెప్పేవాళ్ళంతా కూడా గతం నుంచి వస్తున్నాయి వాళ్ళకి, ఈరోజు ఏం కొత్తగా వచ్చేవి కావు. మరి ఇలాంటి దాని మీద పూర్తిగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ చేసిన అప్పు ఏంటి అనేది ప్రథమ సమస్య. ఇది ఎయిడ్స్ సమస్య, క్యాన్సర్ సమస్య ఎట్లా ఉందో దీని గురించి కూడా అదే సమస్యగా భావించి దీని మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటే మాలాంటి వాళ్ళు సంతోషపడతారు. ఏ ప్రభుత్వం రాని దీని మీద అయితే విచారణ జరగాల, ఇదే నేను కోరుకుంటున్నాను మీ నుండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో ఆయన రాజకీయాలు, ఆయన ఎవరో తెలియక ముందు నుంచి కూడా పల్నాడు జిల్లాలో కానీ ఇటు తెనాలి డివిజన్లో కానీ చక్కగా డెవలప్మెంట్స్ ఉన్నాయని విన్నాం మేము. ఇప్పుడు ఆయన గురించి చూస్తున్నాం. ఆయన చాలా నిబ్బరంగా, ధైర్యంగా జనంలోకి వెళ్తున్నాడు. మంచి సానుభూతి కానీ మంచి క్రేజ్ అయితే పెంచుకున్నాడు ఆయన. చాలా బాగుంది ఆయనది. ధైర్యంగా వెళ్తున్నాడు జనాల్లోకి, స్వచ్ఛందంగా వెళ్తున్నాడు. ఆయన బట్టి జనం తండోపతండాలుగా వస్తున్నాయి. ఆయన మీటింగులు చూడాలని వెళ్తున్నాం. మాలాంటి వాళ్ళు ఇలా రాజకీయాలంటేనే విరక్తి చేసినా కానీ అసలు పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరు ఒకసారి చూడాలి, ఆయన మాటలు వినాలి అనే ఆలోచనలో పడి ఉన్నాం మేము, ఆలోచిస్తున్నాం ఇలా. మరి గుంటూరుకి గతంలో గల్లాజయదేవ్ కూడా చాలా చక్కగా చేశాడు. ఆయన మీద ఎవడో కూడా శత్రువు కూడా ప్రతిపక్ష అధికార పార్టీ కానీ ఎవరు కూడా ఆయన ఒక్క మాట విమర్శించిన వాళ్ళు లేరు. అలాంటి ఆయన తప్పుకోవటం ఒక బాధాకరం. అయితే ఇవాళ అదే ప్లేస్లో దాన్ని పూర్తి చేయడానికి, ఆ లోటును భర్తీ చేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారని మేము భావిస్తున్నాము. మరి అలాంటి నాయకులు ఇవాళ రాజకీయ పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు వచ్చి దీన్ని రాజకీయాలని కొంచెం శుభ్రం చేయాలని మేము కోరుకుంటున్నాము. క్యాపిటల్ ఏముందండి, మర్చిపోయామండి. మా ప్రాపర్టీస్ కూడా అక్కడ ఉన్నాయి. ఇవాళ మేము అక్కడ పోయే పరిస్థితి లేదు, దారి లేదు, రోడ్డులు లేవు.
మొత్తం మెటల్ కానీ శాండ్ కానీ కంప్లీట్ డంప్ చేసేసి లేపుకెళ్ళారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ వచ్చినాయి. మేము ఈ మధ్య పోయి చూసాం. అవన్నీ కూడా ఎండలకి వానలకి తుక్కొచ్చి మొత్తం బొగిలిడిచిపోయి ఉన్నాయి. అవి మొత్తం స్క్రాప్కి కాటాకి పాత ప్లాస్టిక్ సామాన్కి వేసుకోవాల్సిందేను. మళ్ళీ కొనుక్కొచ్చుకొని చేయాల్సిందేను. మరి అమరావతి చూస్తే మాత్రం అది అసలు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని ఆశ ఉంది, కానీ దాన్ని చూస్తే మాత్రం ఈ బడ్జెట్లు ఈ ప్రాబ్లమ్స్ తోటి అది అసలు ఒక దారికొచ్చుద్దనేది కూడా మాకు నమ్మకసక్యంగా ఉంది.